మళ్ళీ మళ్ళీ నా గుండు మళ్ళీ నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానే. పాపం ఇలా నీళ్లు ముక్కుని బతుకుతున్నావే. మా అయ్యగారు లాంటి వాళ్ళు చేసుకున్నావు అనుకో, నోట్టు ఏలేసుకుని బతకొచ్చా. మా అలాంటి వాళ్ళు మీ అయ్యగారు ఎందుకు చేసుకుంటారులేండి. అయ్యో అంత మాటలకే. చూడు బుల్లి, ఈ అంబాజీరావుకి పెళ్లి విషయంలో కులం మతం వర్ణం వర్గం ఏమీ లేవే. ఇప్పుడు నీ వయసు అంతే 19 ఏళ్ళ 3 నెలలండి. అదేం లెక్కే. 19 ఏళ్ళు నాకండి, మిగతా 3 నెలలు నా కడుపులో ఉన్న బిడ్డకండి. అయ్యే ఏరియాలో ఆగక్కడ. ఏరా, షావుకారు దగ్గర 10,000 రూపాయలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఏం చేసావా డబ్బు? రేయ్, నేనింకా బ్రతికే ఉన్నానురా. నాతో ఒక్క మాట చెప్పాల్సిన అవసరం లేదు నీకు. ఇవాళ 10,000 తీసుకున్నావు, రేపు మొత్తం ఆస్తి అమ్మేస్తావు, అంతేగా? ఆ డబ్బుతో తాగి తందనాలు ఆడుతున్నావా, లేకపోతే చెడు తిరుగులు తిరుగుతున్నావా? ఏమండి అల్లుడు గారు, మీరు చెప్పినవన్నీ సరిగ్గా అడిగానా? ఇంకేమైనా మిగిలిపోయినాయా? ఏం లేదు బాబు, నువ్వు డబ్బు దుబారా చేస్తున్నావని వాళ్ళు తెగ బాధపడిపోయి నిన్ను ఒక పద్ధతిలో పెట్టమని సలహా ఇచ్చారు, అంతే. అమ్మా, ఇన్నాళ్ళు నన్ను ఆదుకున్న దేవుడు చావు బ్రతుకుల్లో ఉంటే డబ్బు అవసరం అవుతుందేమోనని తీసుకెళ్ళాను. డబ్బుతో పని లేదన్నారు డాక్టర్. విన్నారా బాబు, మీ అనుమానం తీరిందా? మీ అమ్మ కడుపు చల్లగా. ఇన్నాళ్ళు మగదిక్కులేని ఈ సంసారాన్ని మీరు అన్ని విధాలా ఆదుకున్నారు బాబు, చాలా సంతోషం. ఇక నా బిడ్డొచ్చాడుగా, మంచో చెడు ఈ ఇంటి వ్యవహారాలన్నీ వాడికి అప్పగించాలనుకుంటున్నాను. ఏమంటారు బాబు? అన్నట్టు మా కుటుంబ వ్యవహారాలతో మా అల్లుడికేమీ సంబంధం లేదని నేను ఊళ్ళో అందరికీ చెప్పేశానే. అవి మీ దాకా ఇంకా రాలేదనుకుంటా. రే కొండా, వంటింటి తలుపు తీసింది. అన్నం కుండలో కుక్కలు మూతి పెడతాయేమో, కాళ్ళు ఎరగొట్టు. కుక్కలు అడ్డ పెట్టుకుని మన్నే తిట్టింది. ఇంకాసేపు ఉంటే కర్రొచ్చు కొడతాది, పోదాం పద. ఆస్తికి అల్లుళ్లకు సంబంధం లేదని దూపాటి శేషమ సెలవిచ్చాక ఇంకా ఈ దొంగరాయలతో మనకు పనేంట్రా? పిలవండి. ముందు నా భాగ్య సంగతి తేలాలంతే, లేకపోతే కటింగ్ అయిపోద్ది. ఉండే, ముందు అరగంట లోపల నా బాకీ మొత్తం చెల్లించి నోటు చించకపోతే ఇల్లు వాకిలి పెట్టె బేడ దిండు దుప్పటి పండు బుచ్చి అన్నిటినీ కలిపి ఏదో సాంగెట్టేస్తాను. ఒకటోసారి రెండోసారి. ఆగరా, నువ్వు అలా ఏలం సాంగు పాడి పాడి నాకు యాదాంతం సాంగు వచ్చేసింది. అదిగో పట్టుకోండి, పట్టుకోండి, అదిగో, గండ ఏంటన్నా హత్తమని పవర్ పీకి అరగంటైనా కాలేదు, అపోజిషన్ వాళ్ళ మీద పడ్డట్టు అప్పుల మీద పడ్డారేట్రా? ఎంత బతుకు బతికి పాయకాయన దగ్గర సావడం అంటే ఇదేనేటో. అన్నా, నువ్వేం ఫిగర్ చేయికి ఇంతకాలం ఐడియాలు నువ్విచ్చినావు. ఇప్పుడు నేను దమాక్ పెట్టి బ్రహ్మాండమైన ఐడియా ఇస్తా. ఈ దెబ్బతో బామ్మర్దిగాడు మన చేతుల తోల్బొమ్మలే కాడాలి. Oh!
చూడు. అయ్యో, ఎవరో నీళ్ళలో పడిపోయారు. అదేమిటి ఎలా వదిలేసావు? అతను రఘు అయితే అన్నయ్యని నీళ్ళలోకి తోసి చంపేసిన హంతకుడు. అతను అలాగే చావని. నువ్వు అర్థం లేకుండా మాట్లాడుకో. నా బిడ్డ నాకు దూరం అయ్యాడని మరో తల్లికి కడుపు కోత కలిగిస్తావా? దుర్మార్గుణ్ణి రక్షించడం పావుకి పాలు పోయడం లాంటిది. అది ఇంకా ఎన్ని కుటుంబాల్ని కాటేస్తుందో. చీకట్లో తాడును చూసి పావును భ్రమపడుతున్నావు. అలాగే పావుని తాడనుకోవచ్చుగా. పావుకి కోరల్లోనే విషం ఉంటుంది, వీడికి నిలువెల్లా విషమే. ఇలాంటి నీచుని కాపాడినందుకు నువ్వు జీవితాంతం బాధపడతావు. నోరు పడ, నా బిడ్డని ఎంతెంత దెబ్బలు కొట్టారో వీళ్ళ చేతులు ఇరిగిపోను. అమ్మా ఏం బాధపడకు, పెద్ద దెబ్బలేం తగలేదు. బాబు గారిని కొట్టిన ఎదవా పచ్చవాత వచ్చి పచ్చి మంచినీళ్ళు దొరక్క దిక్కుమాలిన సౌజ్ వస్తాడు. వాడి పెళ్ళం గాజులు బద్దలు గాను, వాడి పెళ్ళం బుస్తులు పుట్టుకుని తెగ. చాలా పుండ్రి ఏందా తిట్లు, జర మంచి మర్యాద ఉండక్కర్లే. ఆ వెదవ సచ్చినోడికి మర్యాద ఎందుకు? వాడు తినే తిండిలో అమోనియా కలవ, వాడు తాగే నీళ్ళలో నల్లుల మందు కలవ. దొంగ దెబ్బ కొట్టినోడు కుక్కతో చస్తాడు. ఉత్త కుక్క కాదు, గజ్జి కుక్క. పండు చల్లి ఏంది గలీజ్ తిట్లు? గలీజంటవేట్రా? మన బామ్మర్దిని కొట్టినాడు అమ్మకి అప్పకి పుట్టినోడు కాదు. ఆడు నా చేతికి దొరకాలా? ఆడి చేతికి చెప్పులు కాళ్ళు గాజులు తొడిగి గాడి మీద ఎక్కించి ఊరేగిస్తాను యాదవాన్ని. వాళ్ళు అని తిడుతుంటే నువ్వు నన్ను గోకుతావేట్రా? ఏటి బాబు బామ్మర్ది మీద పేమలేదా? కొట్టించినోడు మనకు చుట్టమా? తూ పేవలే కాదు బే. బామ్మర్ది గానికి ఎట్లా చూసి నోటమ్మడ మాట రాక. ఇక తిట్టొద్దులే బావా, ఇప్పటికే శాపనార్థాలు తగిలి చచ్చిన పాము అయి ఉంటాడు. అయ్యుంటాడేటి, ఎప్పుడో అయిపోనాడు. అయినా నేను ఒక్కడనే అనుకున్నాడు. గట్ట నా పక్కన జమా జట్టి లాంటి ఇద్దరు బావలున్నారని మర్చిపోయిండ్రు. లేదవ్వలు ఏం గంటై బావా. ఆ పాపం ఆడేడు చెప్తాడు. నువ్వు బాగా ఇష్టాన్ని తీసుకో బామ్మర్ది. ఆ కొట్టించిన ఆరా తీసి ఊరపందిని పొడిచాడు, పొడిపించేస్తాను. ఏట్రా బామ్మర్దిని తోలు బొమ్మను చేసి ఆడిస్తాను, ఇదేనేట్రా? ఈ అదవాలసం చేసింది మనమేనని తెలిస్తే ఆడు మన తోలు తీసి అండేసేవాడు. అందుకే కుక్క చేసే పని కుక్క చేయాలా, గాడి చేసే పని గాడి చేయాలి. అసలు నువ్వు గట్ల తిట్టకే. అత్త తిట్టే, కట్టుకున్న పిల్లం తిట్టే, కన్న బిడ్డ తిట్టే, ఈడి ఎవ్వ పని చేసేటోడు కూడా తిట్టే. ఇట్లా తిట్లు తిని తిని గలీజ్ బతికైపోయింది అనుకో. అసలు నేను పీతబుర్ర కాకపోతే ఆడు సత్య ఆస్తి మనకు వస్తుందని నీకెలా ఆలోచన వచ్చిందిరా? నువ్వు చేసిన ఏదో పని ముసలిదానికి తెలిసి ఉంటే ఆస్తి అంతా అనాశరణాలని రాసి సచ్చేది. అప్పుడు మన ఇద్దరు నైజాం వెళ్ళి కలుపాక ముందు సీకులు అమ్ముకుంటూ బతికి వాళ్ళం. బాంచన్ నన్ను మాఫ్ చెయ్యి. ఇంకా నా జిందగీలోనే ప్లాన్ చెయ్య. ప్లాన్ చేస్తే బావుమరిదిని దారిలోకి తెచ్చుకోలేని మనిషి అది ముయ్యండి. నా తమ్ముడు సంగతి నేను చూసుకుంటాలే. వచ్చే పండు, మావయ్య అందంగా ఉంటాడు కదమ్మా. నా తల్లే. మావయ్యని మెల్లగా దువ్వి. అంటే నువ్వు నా తల దువ్వినట్టమ్మా? అబ్బా ఏంటో కొడతావు, తెలిసేలా చెప్పొచ్చుగా. ఏమిటి చెప్పేది? వయసులో ఉన్న పిల్లవి పక్క నవ్వు నవ్వి ఒక్క మాట మాట్లాడి మావయ్య ఒక్క పాట పాడి పాడు జీవితము యవ్వనం మూడు నాళ్ళ ముచ్చటలు మళ్ళీ కుట్టావేంటే? మావయ్యని వల్లో వేసుకోవేంటే? చావు పాట పాడతావేమిటే? ప్రేమ పాట పాడవే. హాయ్ తెలిసింది మిగతా పాట నాకు వదిలే.